అనాథ బాలునికి మెరుగైన వైద్య సేవలు అందించాలంటూ పెద్దపల్లి ఏసీపీ కృష్ణ యాదవ్ పేర్కొన్నారు. ఈరోజు పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని మాతా శిశు కేంద్రంలో వైద్య చికిత్సలు పొందుతున్న అనాథ బాలుని సమీక్షించి అతనికి మెరుగైన వైద్య సేవలు అందించాలంటూ పేర్కొన్నారు. పెద్దపల్లి ఏసీపీ ఈరోజు పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని రైల్వే ట్రాక్పై పడి ఉన్న బాలుని రైల్వే అధికారులు పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా ఆసుపత్రి వైద్య సిబ్బంది వైద్య చికిత్సలు అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో సమాచారాన్ని అందుకున్న పెద్దపల్లి ఏసీపీ కృష్ణ యాదవ్ పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రిని సమీక్షించి ఆ బాలుని వైద్య సేవలను పరీక్షించారు. ఆ బాలునికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా మెరుగైన వైద్య సేవలు అందించాలంటూ వైద్య సిబ్బందికి పేర్కొన్నారు. బాలుని వైద్య సేవలకు తన వంతు సహాయం అందిస్తానంటూ వైద్య సిబ్బందికి పేర్కొన్నారు. ముక్కుపచ్చల్లరని ఆ పసిబాలుని చూసి చెల్లించిపోయారు పెద్దపల్లి ఏసీపీ కృష్ణ యాదవ్. తన వంతుగా సహాయం అందిస్తానంటూ తన వైద్య సేవలకు ఎలాంటి ఖర్చు అవసరం ఉన్నా వైద్య సిబ్బందికి అందిస్తానంటూ తను హామీ ఇచ్చారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించి ఆ బాబు యోగక్షేమాలను సమీక్షించారు పెద్దపల్లి ఏసీపీ కృష్ణ యాదవ్. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని కూనారం మూలమలుపు వద్ద రైల్వే ట్రాక్పై ఈరోజు ఉదయం 8 గంటల సమీపంలో ఆ బాలుని వదిలివేయగా రైల్వే సిబ్బంది సమాచారం అందుకొని పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి ఆ బాలుని పంపించారు. ఈ నేపథ్యంలో బాలునికి కొంత ఇబ్బంది తలెత్తినను ఆసుపత్రి వైద్య సిబ్బంది మెరుగైన వైద్య సేవలు అందించడంతో బాబుకు ప్రాణాపాయం తప్పింది. ఈ సమాచారాన్ని అందుకున్న పెద్దపల్లి ఏసీపీ కృష్ణ యాదవ్ పెద్దపల్లి ఆసుపత్రికి చేరుకొని బాబు వైద్య సేవలు అందించేందుకు తన వంతు సహాయం అందిస్తారంటూ వైద్య సిబ్బందికి పేర్కొన్నారు. ఆ బాబు యోగక్షేమాలను చూడాలంటూ ముందస్తుగా వైద్య సిబ్బందికి తెలిపారు. ఈరోజు ఉదయం కూనారం వెళ్ళే రైల్వే గేట్ దగ్గర 8-8:30 ప్రాంతంలో స్థానికులు చూసి ఒక చిన్న మగ పిల్లవాడు 2-3 నెలల బాబు ఈ రైలు పట్టాల పక్కన పడున్నాడని చెప్పి రైల్వే పోలీస్ సమాచారం ఇవ్వడం, ఇక్కడ మాకు సమాచారం ఇవ్వడం, మేము కూడా వెంటనే రెస్క్యూ చేయడం, రైల్వే హాస్పిటల్ చేర్పడం జరిగింది. ఇక్కడ ట్రీట్మెంట్ ఇస్తున్నాం. ఇది ఎవరికి సంబంధించిన బాబు అనేది కూడా ట్రేస్అవుట్ చేసే ప్రయత్నం ఉన్నాం. అట్లాగే ఇక్కడ ట్రీట్మెంట్ కూడా జరుగుతుంది. ఈ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా వచ్చారు. వాళ్ళు కూడా దగ్గర ఉండి ఈ బాబుకు ట్రీట్మెంట్ చేయడం చేసే క్రమంలో వాళ్ళు కూడా హెల్ప్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఉన్నారు వాళ్ళు కూడా. హాస్పిటల్ డాక్టర్స్ కూడా మంచి ట్రీట్మెంట్ ఇస్తున్నారు. ఇప్పుడైతే బాగానే ఉన్నాడు బాబు. 2-3 డేస్లో క్లియర్ అయిన తర్వాత ప్రొసీజర్ ప్రకారం చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అతను అడాప్ట్ చేసుకుంటాం. ట్రీట్మెంట్ అయితే బాగుంది. మేము కూడా పరిశీలిస్తాం.